తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం అండి. నేను గీతాంజలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు రామకిషోర్ ఆచార్యులు గారు. ఇలా నేను చెప్పే కన్నా శ్రీవారి దాసుడు అంటే అందరికీ బాగా అర్థమవుతుందండి. ముడుపుల వెంకన్నగా స్వామివారి ఎంత ప్రసిద్ధో శ్రీవారి దాసుడిగా ఆచార్య గారు అంత ప్రసిద్ధండి. ఎన్ని విషయాలు మనం సులువుగా చేసుకునే పరిహారాలు, స్వామి అనుగ్రహం మనం ఎలా పొందవచ్చు, స్వామికి పెట్టే నైవేద్యాలు ఏ విధంగా మనం ఇంట్లో వండవచ్చు, వండే తీరు కానీ అందరికీ చాలా అర్థమయ్యే విధంగా, అంటే పండితులు పామరులకు అందరికీ అర్థమయ్యే విధంగా తెలియచేయటం అనేది నన్ను చాలా ఆకట్టుకుంది. నాకు అసలు స్వామిని చూడగానే ఎప్పుడెప్పుడు దర్శించుకుందాం అనే కోరిక కలిగింది. కానీ ముందుగా ఆయన దాసుడిని మన దగ్గరికి పంపించారు. అది నాకు ఆనందం అనిపించింది. ఇది ఒక రకంగా స్వామి పిలిపే అనుకుంటాను. మనతో పాటు ఉన్నారు శ్రీవారి దాసులు. వారితో మాట్లాడి స్వామి వారి గురించి ఎన్నో అమూల్యమైన విషయాలు ఇవాళ తెలుసుకుందాం. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. చాలా సంతోషం అండి. అంటే స్వామి వచ్చారేమో అన్నంత వారు పంపించారు మిమ్మల్ని మీ రూపంలోనే చూసుకుంటే. నాకు మిమ్మల్ని కలవడం ఆనందం. ఎందుకు అంటే కనుక ఇప్పుడు ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు, ఎంతో మంది వేద పండితులు, నేను ఈరోజు ఒక్కడిని అవ్వచ్చు, కానీ మీరు ఎంతో మందితో మాట్లాడి ఎన్నో ప్రశ్నలు అడిగి అసలు మీరు అంటే సమాజానికి ఎంత మంచి కార్యక్రమాలు తీసుకెళ్ళి చూసిన వాళ్ళల్లో ఒక్క 10 మంది అయినా ఆ గురువులందరూ చెప్పిన విషయాలు తెలుసుకుని 100 మంది చూసి 10 మంది మారినా బాగుంటుంది అనే ఉద్దేశంతో మీరు నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలవడం. ఎంతో మంచి మంచి కార్యక్రమాలు, ఎంతో మందిని పరిచయం చేస్తున్నారు. చాలా సంతోషం అమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలి. అలా అక్కడి నుంచి వచ్చారు ఎంత దూరం, ముందుగా దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎలా ప్రారంభించాలి అనే కన్నా ముందు అసలు స్వామితోనే ఖచ్చితంగా ప్రారంభించాలి మన ఇంటర్వ్యూ. చాలా విషయాలు అడగాలనుకుంటున్నాము. అందులో ముందుగా ముడుపుల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన స్వామివారి గురించి, ఎప్పుడు స్వామివారి అక్కడికి వేయించేశారు, మీరు ఎప్పటి నుంచి ఇలా స్వామి సేవలో ఉన్నారు తెలియచేయండి. 2022లో జూన్ 1వ తారీఖు అక్కడ వైభవ వెంకటేశ్వర స్వామిగా ప్రతిష్ఠ అయ్యిందండి. అక్కడ కొత్త వెంకోజీపాలెం అనమాట. అక్కడ ఊర్లు పెద్దలు అందరూ, ఊర్లో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఊర్లో ప్రతి ఒక్క కుటుంబం కూడా వాళ్ళకి యథాశక్తి ద్రవ్యాన్ని తీసి ప్రతిష్ఠించుకున్నారు. ఆ ఊరు భక్తులందరూ కలిసి ప్రతిష్ఠించుకున్నారు. అయిన తర్వాత నేను అక్కడికి స్వామివారి అనుగ్రహంతో ప్రతిష్ఠ అయిన దగ్గర నుంచి అక్కడ మా అన్నయ్య రాఘవన్ ఆచార్యులు గారు ఉన్నారు, ఆయనే ప్రతిష్ఠ చేశారు. సో ఆయన ద్వారా నన్ను అక్కడ నియమించడం జరిగింది. అప్పటి నుంచి నేను అక్కడే ఉన్న తర్వాత కొద్ది కాలంకి ఒక 2-3 నెలలకి నాకు ఒక చాలా ఇబ్బందికరమైన సంఘటన జరిగింది. కొంచెం ఇబ్బంది ఉంది, అంటే సభాముఖంగా నేను చెప్పలేను, కానీ వాస్తవంగా ఒక ఇబ్బంది జరిగితే దాని నుంచి ఏ విధంగా నేను బయటపడాలి అనే ఉద్దేశంతో, అంటే ఈ సేవకి రావడం కోసమే, అది స్వామికి సంబంధించిన విషయమే, ఆయన రప్పించుకోవటానికి. అప్పుడు ఎలాగా అని సహజంగా వెంకటేశ్వర స్వామి వారు అంటే ముడుపుల వెంకన్నగా ప్రీతి. అప్పుడు నేను ఒక ముడుపు కట్టుకున్నాను. ముడుపు కట్టుకున్న వారం రోజుల్లోపే ఆయన అలా నాకు నిదర్శనం చూపించాడు. సరే, చాలా సంతోషపడ్డాను. ఆ పని అయ్యింది. 4 ఏళ్ళు గడిచిన 4 ఏళ్ళు కదండి, అది ప్రతిష్ఠ కదా. అప్పటి నుంచి అలాగా నేను అందరికీ అమ్మ కట్టుకోండి, ఎవరైనా వీలైతే, ఇప్పుడు మనకి జరిగింది 10 మందికి జరిగితేనే మనకి సంతోషం కదా, అలా చెప్పుకుంటూ వచ్చాను. అలా 4 సంవత్సరాలకి, ఒక సంవత్సరం క్రితం నుంచి స్వామివారు అందరికీ తెలియడం జరిగింది. అప్పుడు అసలు వైభవ వెంకటేశ్వర స్వామి అనే పేరే మర్చిపోయి భక్తులందరూ కూడా ముడుపుల వెంకన్నగా పిలుచుకోవడం మొదలుపెట్టారు. అదేవిధంగా ముడుపు కట్టడం, అంటే ప్రతి గురువారం కూడా గురు బలం కోసం, గురుగ్రహం యొక్క బలం ఉండాలనేసి పెద్దలు సూచించిన మేరకు ప్రతి గురువారం కూడా ముడుపు కట్టడం జరుగుతుంది ఉదయాన్నే. ముడుపు కట్టిన తర్వాత ఆ ముడుపు ఆలయంలోనే ఉంచి, ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకి మీరే ముడుపు కట్టారనుకోండి, మీ ముడుపుకి ఒక సంఖ్య ఇస్తాం అనమాట. ఆ సంఖ్య మీ ముడుపుకి ఒక కవర్లో పెట్టి నీట్గా కవర్ మీద ఆ సంఖ్య వేస్తాం. అయిన తర్వాత తల మీద పెట్టుకుని ఒక 7 ప్రదక్షిణాలు ఆచరించి మళ్ళీ మా చేతికి ఇస్తే మేము లోపల ఉంచుతాము. ఆ తర్వాత శనివారం రావాలి.
గురువారం ముడుపు కట్టారు కదా, 3వ రోజు. శనివారం నాడు నుంచి మొదలుపెట్టి 7 శనివారాల పాటు వచ్చి ఉమ్, మీ ముడుపు మీరు తీసుకుని, అంటే నంబర్ చెప్తే ఇచ్చేస్తాం, ఉమ్, తీసుకుని శిరస్సు మీద పెట్టుకుని 7 ప్రదక్షిణాలు చేసి గోత్రనామాలు చెప్పి మళ్ళీ మా చేతికే అర్చక స్వామి చేతికి ఇచ్చేస్తే ఉమ్, మేము ఆలయంలోనే ఉంచుతాం. ఉమ్. 8వ వారం వడ్డీ వారం కింద, ఆ, 8వ వారం వడ్డీ కాసులు వాడు కదా, ఉమ్, 8వ వారం కూడా సేమ్ అదే విధంగా వచ్చి ఉమ్, 7 ప్రదక్షిణాలు చేసి ముడుపు స్వామివారికి అక్కడ హుండీ ఉంటుంది, ఉమ్, ఆ హుండీలో నేను ముడుపు సమర్పణ చేసుకోవాలి. ఉమ్, చేసుకుని సహజంగా ఏ సప్త శనివారం వ్రతం ఉదాహరణకి ఆ, ఏ వ్రతం చూసినా చూడండి ఆఖరిలో ఒక బ్రాహ్మణుడికి భోజనం ఉమ్, లేదా స్వయం పాకం ఇచ్చుకోవాలి కాబట్టి అవునండి. యథాశక్తి స్వయం పాకం ఇచ్చుకోవచ్చు. అది ఈ ఆలయంలో ముడుపు కట్టామని ఇక్కడే ఇవ్వాలని ఏమీ లేదు. ఉమ్, ఒక బ్రాహ్మడికి స్వయం పాకం ఇచ్చుకోవచ్చు. అది మీకు ఎక్కడ దూరంలో ఇక్కడ ఉన్నారనుకోండి, ఉమ్, ఉదాహరణకి కుదరలేదు, ఇచ్చుకోవచ్చు. ఉమ్, అక్కడే ఇవ్వాలని అయితే ఏమీ లేదు. ఉమ్, సో ఈ విధంగా చేసుకున్న వాళ్ళకి ఒకళ్ళని కాదండి, ఉమ్, నిజంగా స్వామివారు ఎంత నిదర్శనం చూపించారంటే ఉమ్, నాతో పోదు స్వామివారు. గురువులు ఒక మాట అంటారు, ఉమ్, చాగంటి కోటేశ్వరరావు గారు అంటే నాకు చాలా చాలా ప్రీతి, ఉమ్, నేను మాటల్లో చెప్పలేను. ఆయన నోట్లోంచి వెలువడిన 2 మాటలు ఆయన అంటారు. ఏదో అడవిలో ఒక వెదురు చెట్టు ఉంటుంది, ఉమ్, ఎందుకు పని చేయని చెట్టు, మహా అయితే వంట చేసుకోవడానికి కాలుస్తారు. ఉమ్, సో అటువంటి మొక్క నుంచి ఒక చిన్న మొక్క విరిపి దానికి ఒక 5 రంధ్రాలు చేసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన యొక్క మధురమైనటువంటి పెదవుల దగ్గర పెట్టుకుని ఉమ్, వేణువు ఊది ఆ, ఎంతో మందిని సంతోషపెట్టి మోక్షాన్ని ఇస్తాడు కదా. ఉమ్, అలాగా అటువంటి ఏమీ చేతకాని వెదురు బొంగు వంటి వాడిని నేను ఉమ్, అంటారు కోటేశ్వరరావు గారు, ఆ, గురుగారు చాగంటి కోటేశ్వరరావు. అటువంటి వాడి చేత రామాయణం అంతా చెప్పించింది స్వామి చెప్పించాడు అని అంటారు. అలాగా నేను అంత పెద్ద పెద్ద ఉపమానాలు చెప్పలేను కానీ చెప్పండి. అటువంటి ఓ చిన్న గడ్డి పోసలు అంటువాడిని అనుకోండి, ఉమ్, నన్ను పనిముట్టుగా ఆయన ఉపయోగించుకోవడం నేను చాలా 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 ఎన్నో జన్మల సుకృతంగా భావిస్తాను. నా ద్వారా 10 మందికి తెలియజేశారు ఆయన. ఉమ్, తెలియజేసి కట్టిన వాళ్ళల్లో 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి తీరని కష్టాలు ఉన్న వాళ్ళు కూడా ఉమ్, వాళ్ళు వచ్చి ఆశ్చర్యకరంగా 8వ వారం వారి కంటితడి పెట్టుకుని అంటే ఆనందంతో వాళ్ళు అవుతున్నాయి గురువుగారు, చాలా సంతోషం అండి అని చెప్పేసి అంటుంటే ఉమ్. నేను ఎంత ఆనందపడుతున్నానంటే నిజంగా ఆయన అంతకంటే ఇచ్చిన ఇంకేం వరం. కావాలి? అవే నిదర్శనాలు. కొంతమంది ఉన్నారు అవ్వలేని వాళ్ళు, ఉమ్, మాట్లాడుకోవాలండు, ఉమ్, కానీ వాళ్ళు కొంచెం సమయం తీసుకుని వాళ్ళకి అవుతున్నాయి ఉమ్, కాబట్టి. కానీ ఎంతో మంది అండి, ఇందులోనూ నేను నా దీని ద్వారా వీడియోలో చెప్పింది మొదట్లో చెప్పుకున్నా, స్వామివారికి సంబంధించింది స్వామివారి గుడి డెవలప్ అవ్వడంలో తప్పు లేదు, అదే మనం కదా. మనం ప్రచారం చేయాలి మన దాని గురించి అని. ఉమ్, కానీ తర్వాత ఏం ప్రచారం లేదు, ఏమీ లేదు. అందరూ భక్తులు ఇలా అవ్వడంతో వాళ్ళు 10 మందికి చెప్తే ఆ 10 మంది వచ్చి కట్టడం. వాళ్ళు వచ్చారు. ఈరోజు ముడుపులు వెంకన్నగా ఆయన ప్రసిద్ధి చెంది ఉమ్, ఎంతో అద్భుతమైన భక్తులందరికీ కూడా ఉమ్, అద్భుతమైన దీన్ని కల్పిస్తున్నారు స్వామి, ఉమ్, అందరినీ అనుగ్రహిస్తున్నారు. ఉమ్, చాలా విశేషంగా ఆరాధన చేసుకుంటున్నప్పుడు మొన్న ధనుర్మాసంలో కూడా ఉమ్, ఆరాధన చేసుకున్న సమయంలో మాట్లాడినట్టు ఆయనతోనూ అలంకారం చేసిన సమయంలో కానీ ఆ, మా అంటే ఒకటండి, ఇప్పుడు నేననే కాదండి, నేను గొప్పవాడిని కాదు, ఉమ్, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఆ అనిపిస్తుంది. అనుభూతి ఆ, ఉంటుంది. అది నేను కాదనట్లే, ఈరోజు నాకేదో అయ్యిందని నేను చెప్పట్లే, ఉమ్, కానీ నా మనసుకు అనిపించింది మీరు అడిగారు కాబట్టి. ఉమ్, ఆయన ఒక చిన్న కష్టం వచ్చింది అనుకోండి, నేను మాట్లాడుతున్నప్పుడు కట్టెన్ వేసుకుని ఆరాధన ఏకాంతంగా చేసుకున్నప్పుడు, అలంకారం చేస్తున్నప్పుడు, మాట్లాడినప్పుడు ఆయన వింటారండి. అవునా? ఆ. ఉమ్, ఇక్కడండి నేను అన్నాను, ఉమ్, మన కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని మనసా మీరు మంత్రం పక్కన పెట్టండి, ఉమ్, మనసు ముఖ్యం, మనసు. మాట మాత్రం ఆయన విని తీరుతారండి. ఉమ్, తీరిదా ఆ సమస్యకి గల పరిష్కారం అతి తొందరలో మీకు చెప్తాను. ఉమ్, నాకు ఎంతమంది భక్తులు నాకు చెప్పారు, ఉమ్, నాకు ఎన్ని నిదర్శనాలు ఉన్నాయంటే నా సొంతంగా ఉమ్, నాకు ఇంకా
మాటల్లో కొన్ని చెప్పలేని అంత ఆనందం. ధనుర్మాసంలో తెల్లవారుజామున ఆయన స్వప్నంలో దర్శనం నాకు మొన్నే 27వ పాసరం నాడు ఉదయాన్నే తెల్లవారుజామున ఆయన స్వప్నం. ఆ మూర్తే, అదే మూర్తి వెళ్ళిపోయేటప్పుడు ఆఖరిలోనూ నివేదన చేసి పాలవి నివేదన చేసి వెళ్ళేటప్పుడు పాదాలు పట్టుకుని, అంటే అలసిపోయి ఉంటారు, పాదాలు పట్టుకుని అన్నీ కొంచెం నొక్కి స్వామి వెళ్ళొస్తాను అని ఒక్క మాట ఆయనకి విన్నపం చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు, అంటే ఎప్పుడు ఒక బాధ ఉంటుంది ఏంటంటే స్వామిని నేను ఎప్పుడు నా కొడుకులా చూసుకుంటాను. అంటే నా కొడుకుని అనుకోండి మనం ఎక్కువ ప్రేమించవచ్చు, ఎక్కువ ప్రేమించుకుంటూ రేపు పాలు తాగేవా లేదంటే అన్నం తిన్నావా, అదేం తినడం కొంచెం తిను అని మనం అడిగి ఆ విధంగా మనం చూసుకోవచ్చు. ఎప్పుడే కూడా చిన్నపిల్లాళ్ళ చూసుకోగలిగితే మాత్రం. అప్పుడు తలుపులు వేసేసి వెళ్ళిపోతూ ఉంటే నేను ఒక్కడనే పెట్టేసి లోపల పెట్టి వెళ్ళిపోతున్నానే అని ఒక చిన్న ఇది ఉంటుంది అనమాట మనసులో. కానీ మరి అలా తప్పదు అది. కాబట్టి నేను వెళ్ళి పాదాలు నొక్కి వెళ్ళేటప్పుడు కల్లో కూడా స్వామి అలాగే దర్శనం ఇచ్చారు. నేను పాదాలు నొక్కుతూ ఇలా పైదాకా మోకాళ్ళు అవి నొక్కుతూ ఉంటే, ఏమిటి ధనుర్మాస ఉత్సవాలన్నీ బాగానే జరుగుతున్నాయా, నేను మీతో ఏదో స్నేహపూర్వకంగా మాట్లాడినట్టు, స్వామి అది కాదు అక్కడ. అన్నీ ఇలా పైకి చూసాయన్ని, ఏమిటి ధనుర్మాస ఉత్సవాలు బాగా జరుగుతున్నాయా, అన్నీ ప్రసాదాలు అవి బాగానే ఉన్నాయా అని చెప్పి నేను అడిగితే ఆయన మూర్తి కదా, ఇలా నేరుగా ఉంటారు కదా, ఆయన కిందకి ఇలా చూసి నా వైపు అన్నీ బాగానే జరుగుతున్నాయి, క్షీరాలు ఇంకా నాకు ఎక్కువ పెట్టు, ఇంకా తీసుకురా, ఇంకొక లీటర్ క్షీరాలు తీసుకురా, పాలు తీసుకొచ్చి పెట్టు నాకు ఇంకా అని చెప్పి అంటే నాకు అసలు అది అండము అలారం మోగడం లేవడం అంతే. అసలు నిజంగా ఏమి దర్శనం రోజు చేసుకుంటున్నాను, చూస్తున్నాను, కల్లో కూడా నాకు దర్శనం ఇచ్చేసాడు స్వామి. అలా పాదాలు అలా తిరుమల స్వామివారు సుప్రీం లార్డ్ అందరికీ అక్కడ ఉంటారు కదా, ఈ పాదాలు మాత్రం ఇలాగనమాట కరెక్ట్గా పాదాల దగ్గర ఇలాగా కళ్ళు పెట్టినట్టు చాలా అద్భుతం. స్వామి మాత్రం అందరినీ అనుగ్రహిస్తున్నారండి. ఎప్పుడు కట్టాలండి ముడుపు? ప్రతి గురువారం, కేవలం గురువారం మాత్రమే, గురుబలం కోసం మొదటి నుంచి అలాగా చేసుకుంటూ వచ్చాం. గురువారం కట్టడం సమయం ఉంటుంది. సమయం అంటే ఉదయం ప్రతి గురువారం కూడా 10 దాటింది అనుకోండి, 10:18 నిమిషాలు దాటితే దుర్ముహూర్తం వస్తుంది. అలా కాకుండా ఉదయం మేము 5:30-6 గంటల నుంచి మొదలు పెడతాం. 6 గంటల నుంచి 10 వరకు కడుతూనే ఉంటాం. దూరాల నుంచి వచ్చిన వాళ్ళు వస్తారు కదా అని చెప్పేసి అందరికీ కూడా ఒక 200 మంది టోకెన్ల కింద పెట్టుకున్నాం. ఆలయం కొంచెం చిన్నది, భక్తులు పెరిగారు. పాపం ఒక భక్తులు మరి శనివారం వచ్చి 7 ప్రదక్షిణాలు చేసి బయటికి వెళ్ళాలంటే గంట పడుతున్నారు. అందుకని వాళ్ళ కంఫర్ట్ కోసం అని చెప్పి ప్రతి గురువారం నాడు ఒక 200 ముడుపులు కట్టాలి అని ఈ ఆలయ వ్యవస్థ అంటే కమిటీ వారు, అర్చక స్వామి, మేము అందరం నిర్ణయించుకోవడం జరిగింది. అలాగా నీట్గా వెళ్తున్నాం. గురువారం కట్టిన తర్వాత 8 శనివారాలు రావాలి. మధ్యలో ఒకవేళ ఏమన్నా ఇబ్బంది అయితే ఆడవారికి సహజం కదమ్మా అది, ఆ వారం ఆపేసి మొదలు పెట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు సప్త శనివార వ్రతం ఇవన్నీ ఎలా చేస్తాం అంతే. అదే మగవారికి అటువంటివి ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళు వీలైనంత మటుకు ఎటువంటి గ్యాప్ లేకుండా చేసుకుంటే మంచి ఫలితం. చాలామంది నేను సక్సెస్ అయిన వాళ్ళని, అనుకున్న కోరిక అయిపోయిన వాళ్ళని, అవ్వలేదు గురువు గారు అన్న వాళ్ళను కూడా నా నంబర్ ఇచ్చి నాకు ఫోన్ చేయండి ఖాళీ ఉన్నప్పటికీ, ఎందుకు అవ్వలేదు అనేది మనం చూద్దాం అంటే తెలుసుకుందాం. వాళ్ళతోనూ ఒక 5-10 నిమిషాలు నేను సంభాషణ చేస్తాను. నియమాలు ఏ విధంగా పాటించారు, ఎన్ని వారాలు వచ్చారు, మీరు ఎప్పుడు గ్యాప్ ఏమైనా ఇచ్చారా, ఎందుకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది, ఇవన్నీ తెలుసుకుంటారండి. అంటే రేపు పొద్దున్న మనం ఇంకా మంచి చెప్పచ్చు 10 మందికి. ఎక్కడ నియమాలు ఏంటంటేనమ్మా, ఎప్పుడైతే ముడుపు కడతామో గురువారం అక్కడి నుంచి 8వ శనివారం పూర్తయ్యే వరకు కూడా మాంసాహారం అలవాటు ఉన్న వాళ్ళు మానేయాలి. తర్వాత ప్రతి శనివారం బ్రహ్మచర్యం పాటించాలి. తర్వాత ఏకభుక్తం, శనివారం నాడు ఉపవాసం అనేది మన కలియుగ వెంకటేశ్వర స్వామి వారు మనది ఈ భూమండలం మీద స్వామివారిని ఆరాధించే వాళ్ళందరూ శనివారం 90% చేసేస్తారు.
ఉపవాసం. కానీ ఆరోగ్యరీత్యా కుదరని వాళ్ళు ఒక పూట భోజనం చేయొచ్చు, ఒక పూట అల్పాహారం టిఫిన్ చేయొచ్చు. కానీ నూనె తగలకుండా, ఉల్లి వెల్లుల్లి తగలకుండా మనం ఆచరించాలి. తర్వాత ఆ రోజు ఒక్కరోజు భూసేనం చేయాలి. ఆరోగ్యరీత్యా ఇబ్బంది లేనప్పుడు వివాహం అయిన తర్వాత సంసార దాంపత్యం చేసేటటువంటి మంచం మీద పడుకోకూడదు తప్ప సోఫా మీద, దివాన్ కాట్ మీద అలా పడుకోవచ్చు. ఆ విధంగా బ్రహ్మచర్యము, ఏకభుక్తము, తర్వాత భూశయనం, ఓపిక ఉంటే భూశయనం అంటే మరీ భూమి మీద కాకుండా చేపేసుకుని కొంచెం ఇదిగా మనం పడుకోవచ్చు. ఆ విధంగా ఇవి కొన్ని నియమాలు ఉంటాయండి. ఈ నియమాలు ఉపవాసం అంటే మొత్తం మానేవాళ్ళు అని కూడా లేదు అని మీకు తెలిసిందే. ఉపవసించుట అంటే ఎక్కడున్నా స్వామివారిని దగ్గర పెట్టుకుని ఆయన నివాసంలో మనం ఉండడమే. తినకూడదని కాదు, కానీ తింటే ఇంకొంచెం ముద్ద అడుగుతుంది ఇంద్రియం, ఇంకొంచెం ముద్ద అడుగుతుంది, తర్వాత నిద్ర వస్తుంది. నిద్ర వస్తే స్వామివారిని మనం ఆ రోజు దీక్షలో భాగంగా ఆయన్ని నామస్మరణ చేయలేం, ఆ గంట వేస్ట్. అందుకని కొంచెం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి తినచ్చు, తప్పేమీ లేదు. తర్వాత ఆ రోజంతా వీరున్నంత మటుకు శనివారం మాత్రం గోవింద నామస్మరణ చేసుకుంటూ గడపడం. ఇలాగా 8 శనివారాలు చెయ్యాలి. 8వ శనివారం రాత్రి కూడా గడవాలి. 8వ శనివారం తర్వాత ఆదివారం ఉదయం సూర్యోదయం అయినప్పుడు ఈ దీక్ష పూర్తవుతుంది. అంటే ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు శనివారం 8వ శనివారం అయిపోయింది కదా గురుగారు, రాత్రి 12 అయిపోయింది, అది కొంచెం ఎక్కువ అయిపోయింది కదమ్మా. మనకి శనివారం అంటే మరుసటి రోజు సూర్యుడు వచ్చేటప్పుడు ఆదివారం, అప్పటి వరకు శనివారం లెక్క. 12 మధ్య అర్ధరాత్రి 12 లెక్క మనకు కాదు కాబట్టి ఈ విధంగా ముడుపులమ్మా. ఇంకేం అక్కర్లేదమ్మా. 8వ శనివారం నాడే వచ్చి ఆఖరి శనివారం తల మీద పెట్టుకుని ప్రదక్షిణం చేసుకుని తర్వాత హుండీలో వేసేసి గోత్రనామాలు చెప్పుకుని హుండీలో వేసేసి అప్పుడు వీలైతే ఇక్కడ స్వయంపాకం ఇచ్చుకోవడం అర్చక స్వామికి, లేదంటే మీ ఎక్కడ దగ్గరలో ఉంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే చాలా మందికి తెలిసింది కదా, అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడడం వల్ల కొన్ని వారి యొక్క ముడుపులు ఏవైతే ఉంటాయో వారి గోత్రం, పేరు, కోరిక అట్లీస్ట్ ఒకసారి గురువారం నాడు వచ్చి ముడుపు కట్టి వెళ్ళారనుకోండి, వాళ్ళకి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ, స్వామి దర్శనం అవుద్ది, నేను ముడుపు కట్టుకున్నాను అని ఉంటుంది. కట్టుకుని వెళితే అది నాకు ఇస్తే ప్రతి శనివారం వీరందరి ప్రదక్షిణాలు నేనే ఆచరిస్తున్నాను. ప్రదక్షిణాలు చేసి వాళ్ళకి సహాయం నాకు ఎందుకు చేయాలనిపించుతున్నదంటే, వాళ్ళు అంత నమ్మి వచ్చి చేస్తున్నప్పుడు మరి పాపం 8 వారాలు రాలేరు. కానీ దూరం రాజమండ్రి నుంచి విశాఖపట్నంకి రాజమండ్రి అంటే 200 కిలోమీటర్స్, శ్రీకాకుళం నుంచి, కొవ్వూరు నుంచి, విజయవాడ నుంచి, ఒంగోలు నుంచి కూడా ఈ 8 వారాలు వచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా దూరాభారాల నుంచి వచ్చి చేస్తూ వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. అంత నమ్మకంగా, అంత భక్తి శ్రద్ధతో చేస్తే ఆ కోరిక ఏదైనా అవనివ్వండమ్మా, స్వామికి ఎంతసేపు చెప్పండి, వెంటనే అవుతుంది, అయ్యి తీరుతుంది. కేవలం ఎప్పుడు కూడా నమ్మకమే. ఆ నమ్మకం అందున విశేషంగా ముడుపులు వెంకన్నగా భక్తులు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు వినే ఉంటారు. ఆయన పూజ చేస్తున్నాడని నారద మహర్షి చూస్తుంటే ఆయన ఎవరికి పూజ చేస్తాడని అని చెప్పి ఒక పూజా పెట్టి ఓపెన్ చేస్తే అందులో ఇంకో పెట్టి, అందులో ఇంకొక పెట్టి, అలా చూస్తే ఆఖరిలో భక్తుల యొక్క పాదధూళి ఉంది అని చెప్పేసి మనకుంది. అలాగా ఆయనకి భక్తులంటే ప్రీతి కాబట్టి ఆ భక్తులకి ఈ అవకాశం నా ద్వారా ఆయన ఇప్పించాడు అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఎంతో మంది నిదర్శనాలు ఉన్నాయి. మీరు అన్నారు పనిముట్టుగా ఆయన ఇలా ఈ విధంగా వాడుకున్నారు. నిజం, అది అయితే ఎవరో ఒకరి రూపంలో ఆయన చేస్తారు అంతే. అలా మీ ద్వారా అదే నేను చాలా అదృష్టవంతుండండి. నా దగ్గరికి అమెరికా నుంచి ఒక అమ్మాయి అయితే పాపం అంటే ఉద్యోగరీత్యా మన రెమెడీస్కి ఉద్యోగరీత్యా సంవత్సరాల నుంచి బాధపడుతుంటే మనం చెప్పిన స్వామివారు నాతో పలికించిన రెమెడీ చెప్పడంతో తను చేసి, ఏంటమ్మా వచ్చింది మామూలుగా తీర్థపాదుకలు తీసుకుని అర్చన చేసాను, కూర్చుంది. మామూలుగా వచ్చే భక్తులు అనుకున్నాను నేను. కానీ వెళ్ళేటప్పుడు
మీతో మాట్లాడొచ్చండి గురువుగారు, మీరు బిజీగా ఉన్నారు చూస్తున్నాను కదా, మాట్లాడమ్మా దాన్నే అంటే నేను ఇలా అమెరికా నుంచి వచ్చాను. అమ్మో, అమెరికా నుంచి ఎవరన్నా చుట్టాలు ఇక్కడ వైజాగ్లో ఎవరున్నారు? ఎవరు లేరు. కేవలం అక్కడి నుంచి విశాఖపట్నం టికెట్ వేసుకుని ఒక పేయింగ్ గెస్ట్ తీసుకుని రెడీ అయ్యి గుడికి వచ్చింది. ఏమిట్రా అంటే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను, మిమ్మల్ని ఒక్కసారి కలిసి మిమ్మల్ని చూసి వెళ్ళిపోదాం. ఎందుకు అంటే ఉద్యోగం నాకు మీరు చెప్పింది చెప్పినట్టు చేశాను వచ్చింది. ఇలాగా అమ్మాయి ఉదాహరణ అమెరికాయే, కానీ ఇలాగ ఎంతమంది వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తుంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుందమ్మా. నాకు ఇస్కాన్ టెంపుల్ వైజాగ్ ఇస్కాన్లో జయలక్ష్మి గారని ఒక ఆవిడ ఉన్నారు, తర్వాత శివ రామకృష్ణ గారని ఒక ఆయన ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈయన కువైట్లో ఉంటారు. ఇలాగే మన ఆలయంకి వచ్చేవాడు. నేను ఏదో 4 మాటలు ఆలయం దగ్గర ఇలా మాట్లాడుతూ ఉంటే ఇవి ఇక్కడ ఉండిపోకూడదు గురుగారు, మీరు ఏమైనా ఛానల్ పెట్టండి అని అన్నారు. ఒక కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం. అంటే అప్పుడు నాకు అలాంటిది ఇంట్రెస్ట్ లేదు, ఎవరు చూస్తారు అని అనుకున్నా. కానీ వాళ్ళు చెప్పిన 6 నెలల తర్వాత వాళ్ళు మరీ చెప్తే అప్పుడు మీ ఇందాక అనుకున్నట్టు ఆ నామం శ్రీవారి దాసు అని ఆయన పలికించాడు. అలా పెట్టడంతో 10 మందికి వెళ్ళింది. అందరూ చూసి నా వీడియోల కింద కామెంట్లు చూస్తే చాలమ్మా నాకు చాలా చాలా ఎంతమంది వచ్చి చెప్తూ ఉంటే గుడికి వెతుక్కుని గుడికి వచ్చి చెప్తూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతుంది. అడ్రస్ చెప్పండి. కరెక్ట్గా విశాఖపట్నం కొత్త వెంకోజీపాలెం అంటారమ్మా, న్యూ వెంకోజీపాలెం అనమాట. అంటే మద్దెలపాలెం నుంచి ఇలాగా జూకి వెళ్ళే రూట్లో, మద్దెలపాలెం నుంచి ఆరిలో వెళ్ళే రూట్లో హైవే మీద రైట్ సైడ్ కొంచెం స్ట్రీట్ ఉంటుంది, కొంచెం అదొకటే ఇబ్బంది, చిన్న సందులాగా ఉంటుంది. ఆ సందులోనే అంటే ఎగ్జాక్ట్గా న్యూ వెంకోజీపాలెం బస్ బే ఆపోజిట్లోనే టెంపుల్. ఈజీ, అంటే కొంచెం నేను చెప్పింది కనుక పట్టుకోగలిగితే అడ్రస్ ఈజీ. వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్, కోదండ రామాలయ సహిత రాముల వారు కూడా ఉన్నారు. రాముల వారు 26 ఏళ్ళ క్రితమే ప్రతిష్ఠించారు, అదే గ్రామస్తులు. తర్వాత స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది మొన్న. స్వామివారు వచ్చిన తర్వాత నాకు అదే అనిపించింది, ఆ ఊరు పేరు ఇందాక మనం అనుకున్నాం వెంకోజీపాలెం. అంటే వెంకోజీపాలెం అంటే వెంకటేశ్వర స్వామి పేరే. ఆ ఊరికి ఆ పేరుకి సార్థకత తేవడానికి స్వామివారు వచ్చారు అని నాకైతే త్రికరణ శుద్ధిగా అనిపించింది. అలాగనమాట, అదనమాట. నమస్కారం. ధన్యవాదాలమ్మా.